పెద్ద సినిమా, పెద్ద డబ్బులతో పెట్టిన సినిమా, పెద్ద తెరపై చూడాల్సిన సినిమా. చిన్న బొమ్మ చిన్న తెర మీదో ఫోన్లోనో చూస్తే ఆనందించేది కాదు. సో పెద్ద తెర మీద చూస్తారని ఆశిస్తున్నానండి. చాలాసార్లు చాలా ప్రయత్నాలు చేసాం పైరసీని అరికట్టడానికి. కొన్నిసార్లు చిన్న చిన్న విజయాలే దక్కినాయి కానీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయామండి. అప్పుడప్పుడు కొన్నిసార్లు చేయగలిగా కానీ ఏగ జరిగినప్పుడు చిత్తూరులో థియేటర్లో పైరసీ జరిగిందని తెలిసి, అంటే ప్రతి ప్రింట్ మీద ఇప్పుడు డిజిటల్ మీడియం అయిపోయిందండి. ఇంకా ఈజీ. ఎవ్రీ డిజిటల్ ప్రింట్ మీద వాటర్ మార్కింగ్ ఉంటుంది. సో ఎవరు ఎక్కడ పైరసీ చేసినా, ఏ థియేటర్లో పైరసీ చేసినా, ఏ టైంలో చేశారు, ఏ థియేటర్లో చేశారు, ఎన్ని గంటలకు చేశారు అనేది ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేస్తుందండి. సో థియేటర్లని మీద కేసులు పెట్టడం, థియేటర్లు క్లోజ్ చేయించడం ఇస్ నాట్ సంథింగ్ దట్ వీ లైక్ టు. అదేదో యుద్ధం కాదు. అందరం ఒక ఇండస్ట్రీ వాళ్ళమే. థియేటర్ యాజమాన్యం అయినా, సినిమాలు తీసి మేమైనా సరే అందరూ సినిమా ఇండస్ట్రీ వాళ్ళమే. బట్ అలాంటి పరిస్థితి తీసుకురాకుండా కొంచెం జాగ్రత్త తీసుకుంటారని, మీ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కొంచెం జాగ్రత్తగా వార్నింగ్ ఇస్తారని, నైట్ షోస్ అయిపోయిన తర్వాత స్పెషల్ షో వేసుకొని ఇలాంటి ప్రయత్నాలు చేస్తారని తెలిసిందండి. క్యాబిన్ రూమ్కి లాక్లు వేసుకుంటారో అలాంటి జాగ్రత్తలన్నీ మీరే తీసుకొని ఇలాంటి పరిస్థితులు రాకుండా చేస్తారని థియేటర్ యాజమాన్యం వారు అందరికీ కూడా అభ్యర్థిస్తున్నానండి. అండ్ చాలా నేను ఒక్కసారి ఎప్పుడో ఒక 3 months బ్యాక్ ఒక్కసారి ఒక ఫ్రెండ్ ఇంట్లోనూ ఎక్కడో కలిసానండి, చంద్రశేఖర్ గారిని, బెంగళూరు జాయింట్ కమిషనర్. ఆయన చాలా మామూలు వ్యక్తి. చాలా మామూలుగా ఏంటండి పైరసీ అంటే ఏంటి అని చాలా క్యాజువల్గా అడిగారు. దానికి నాకు తెలిసింది ఏదో చెప్పాను. ఆయన ఏదో గట్టిగా నేను యాక్షన్ తీసుకుంటున్నాను అలాంటిది కూడా ఏం చెప్పలేదు. బట్ టక్మని ఒక 3 days బ్యాక్ వచ్చిన న్యూస్ ఏంటంటే చాలా సీరియస్గా తీసుకున్నారని, అండ్ ఈ మెయిన్ హార్డ్ కోర్ క్రిమినల్స్, పైరసీ చేసి క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని 9 మందిని అరెస్ట్ చేశారని, కమిషనర్, బెంగళూరు కమిషనర్ రెడ్డి గారు కూడా దానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చారని, డీసీపీ రమేష్ గారు ఆయన టీం కూడా సహకరించారని, అంత సడన్ గా ఒక వార్తలు వచ్చేసరికి వీఆర్ సర్ప్రైజ్డ్ అండ్ సో హ్యాపీ. పోలీసు వారి దగ్గర నుంచి అంత సపోర్ట్ ఉంటుందని ఊహించలేదు. సో వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. సో దట్స్ అబౌట్ ఇట్. July 10th రిలీజ్ అవుతుందండి. హోప్ యూ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్ అండ్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడికి వెళ్ళట్లేదండి, ఇక్కడ ఉన్నాను. And one more thing, I want to thank Raj Kumar and anti-piracy cell chamber. Shyam Prasad Reddy garu and Raj Kumar iddaru kuda ఈ పైరసీని అరికట్టాలన్న దాంట్లోంచి ఆల్మోస్ట్ 8-10 years నుంచి నాకు తెలిసి దే వర్ వెరీ యాక్టివ్ ఇంటూ దట్ కంట్రోలింగ్ పైరసీ. వాళ్ళ అన్ని ప్రయత్నాలు, ఇన్ని సంవత్సరాల ప్రయత్నం కారణంగానే వి కేమ్ టు దిస్ పొజిషన్. హార్డ్ కోర్ క్రిమినల్స్ ని అరెస్ట్ చేయించడం కానీ ఇలాంటివన్నీ జరగడం వాళ్ళ ప్రయత్నం చాలా ఉందండి. ఐ థ్యాంక్ బోత్ శ్యామ్ గారు అండ్ రాజ్ కుమార్ గారు ఫర్ డూయింగ్ ఆల్ దిస్ ఫర్ అస్. థ్యాంక్ యూ. పైరసీ స్టీలింగ్ అండి. పక్క రోడ్ సెల్ ఫోన్ కొట్టేయడం ఎంత తప్పు, సినిమా పైరేట్ చేసి చూడడం కూడా అంతే తప్పు. మన మనస్తత్వాలు మార్చుకోవాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దిస్ ఫిల్మ్, దట్ ఫిల్మ్. ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ అన్ ఆర్ట్ ఫామ్. ఆర్ట్ దొంగతనం అండి ఇది.